అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఉమాశ్రీ గారు రచించిన పశ్చాత్తాపం అనే ఒక చక్కటి కథను విందామండి. ఉదయం 6 గంటలయింది. అరుంధతమ్మ ఇంట్లో గంట మ్రోగింది. ఈరోజు పూజాది కార్యక్రమాలు త్వరగా ముగించుకోవడానికి కారణం లేకపోలేదు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత చిన్న కొడుకు అమెరికా నుండి వస్తున్నాడు. 7 గంటలైనా పని మనిషి ఇంకా రాలేదు. ఏమైందో ఏమో, మనకు అవసరం ఉన్న రోజే రోగాలు రొస్టులు అంటూ డుమ్మా కొట్టేస్తూ ఉంటారు పని మనుషులు అనుకుంటూ తనలో తానే గొణుక్కుంది అరుంధతమ్మ. కనీసం పద్మ వాళ్ళ పని మనిషినైనా పిలుద్దాం అనుకుంటూ పక్క కాంపౌండ్లోకి వెళ్ళింది. అప్పుడే బట్టలు ఉతికి ఆరవేస్తున్న ఆమెని చూసి కొయ్యబారిపోయింది. ఈమె సుమిత్ర ఇక్కడికెలా వచ్చింది? అసలు ఇన్నాళ్ళు ఎక్కడుంది? ఆ ముఖాన బొట్టు లేదేమిటి? కొంపదీసి ఇంకా ఆ పైన ఆలోచించలేకపోయింది. వెంటనే ఆమె వెనకవైపు నుండి గబగబా అడుగులేసుకుంటూ కనుమరుగైంది. రండి పిన్ని గారు, మీరా? పొద్దున్నే ఏంటిలా వచ్చారు అంటూ పద్మ బయటకొచ్చింది. ఏమి లేదు, పని మనిషి మా పాత పని మనిషి మానేసింది, అందుకే ఈమెను పెట్టుకున్నాను. పాపం ఎవరూ లేరుట, 2 పిల్లలుట, భర్త పోయాట చెప్పుకుపోతుంది పద్మ. అంతే, అరుంధతమ్మ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ఇంట్లోకొచ్చి కుర్చీలో ఎలా కూలబడిందో ఆవిడకే తెలీదు. గతం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం మాట. చిన్నతనంలోనే భర్తని కోల్పోయిన అరుంధతికి పుట్టిల్లే ఆధారమైంది. ఏదో చిన్న చితగా బట్టలు కుట్టుకుంటూ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఉన్న 2 పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేసింది. పెద్ద కొడుకు రమణ 10వ తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. ఇంకా పై చదువులు చదివించే స్తోమత లేక ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేటుగా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అరుంధతి తమ్ముడు ప్రసాద్ని సహాయం చేయమని అర్థించింది. తమ్ముడు అందుకు అంగీకరించినా స్వతహాగా గర్విష్టి అయిన సుమిత్ర ససేమిరా మా వల్ల కాదని కరాఖండిగా చెప్పేసింది. దిక్కుతోచని స్థితిలో ఆ భగవంతుణ్ణే నమ్ముకుంది అరుంధతి. ఊరి పంతులుగారి కొడుకు దయతలిచి తన పిల్లలిద్దరినీ పైకి తీసుకురావడం, ఆ పైన వారు మంచి మార్కులు సాధించి స్కాలర్షిప్తో చదువు పూర్తి చేసి ఉన్నత స్థితిలోకి రావడం జరిగింది. ఇంటి ముందు కారు హారన్ వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చింది అరుంధతమ్మ. అమ్మా, కులాసానా? ఆప్యాయంగా పలకరించాడు చిన్న కొడుకు రమేష్. అత్తయ్య, బావున్నారా అంటూ కారు దిగి నిరాడంబరంగా ఉన్న కోడల్ని చూస్తూ ఉండిపోయింది అరుంధతమ్మ. ఆ రోజు సాయంత్రం పెరట్లో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మా, పొద్దుట్నుంచి చూస్తున్నాను, నువ్వు అదోలా ఉన్నావు, ఏమైందమ్మా అనుమానంగా అడిగాడు రమేష్. ఏమి లేదు నాన్న, బాగానే ఉన్నానుగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది అరుంధతమ్మ. లేదమ్మా, నీలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తోంది, ఏమైంది అంటూ కొడుకు చనువుగా అడిగేసరికి ఇంకా ఉండబట్టలేక ఉదయం తాను చూసిన విషయం చెప్పేసింది. అంతేగాక మామయ్య పిల్లల్ని మనమే ఒక దారికి తీసుకురావాలని కూడా చెప్పింది. ఏంటమ్మా నువ్వనేది? మామయ్య పిల్లల విషయంలో మనమెందుకు జోక్యం చేసుకోవాలి అన్నాడు చిన్నప్పటి అత్తయ్య సాధింపులు గుర్తు చేసుకుంటూ. అలా అనకు కన్నా, ఏదో భగవంతుని దయవలన మీరిద్దరూ వృద్ధిలోకి వచ్చారు. నాకదే 10,000. మనం ఒకరికి సహాయం చేస్తే ఆ దేవుడు వేరొకరి రూపంలో మనకి సహాయం చేస్తాడు. చెడు అనేది మనతో సహా ప్రతి వారిలోనూ ఉంటుంది. ప్రతి వారిలోనూ మంచినే చూడగలిగితే సంఘర్షణకు, శత్రుత్వానికి తావే ఉండదు. మరో మనిషి ఆసరా లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒంటి చేత్తో విజయం సాధించడం కాదు కదా, కనీసం మనుగడ కూడా సాగించలేరు అంటూ తల్లి చెప్తున్న మాటలు విని మౌనంగా బయటికి నడిచాడు రమేష్. ఇంటి ముందు కారాగడం చూసి గబగబా లోపలికి వెళ్ళి తలుపు చాటును నిల్చుంది సుమిత్ర. ఆడపడుచు లోపలికి రాగానే వదినా అంటూ బావురుమంది. వదినా, నాలోని అహంకారంతో నిన్ను నీ పిల్లల్ని నానా మాటలు అన్నాను. ఈరోజు అనుభవిస్తున్నాను.
మీ తమ్ముడు పోయిన నాటి నుండి నన్ను నా పిల్లల్ని ఆదరించిన వారే లేరు. పిల్లలు కూడా పూర్తిగా చెడిపోతున్నారు అంటూ ఏడుస్తున్న సుమిత్రను పిల్లల్ని తీసుకొని తన ఇంటికి బయలుదేరింది అరుంధతమ్మ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఉమాశ్రీ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.